నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా వచ్చి రాజమండ్రి ఇనీస్‌పేట స్టేడియం దగ్గర నుంచి వీటీ కాలేజీకి వెళ్ళే రోడ్లో వస్తుందండి. మెయిన్ రోడ్డుకి ఇది జస్ట్ మూడో బిల్డింగ్ వస్తుందండి. ఈ లాస్ట్లో ఉన్న బిల్డింగ్ అండి. ఇప్పుడు మనం కామన్ ఏరియాలో వెళ్తున్నాం. ఇదే బిల్డింగ్ అండి. కింద గ్రౌండ్లో రెండు పోర్షన్ల కింద ఇచ్చారు. ఇదో పోర్షన్ అదో పోర్షను. ఆ చివర మెయిన్ రోడ్ అండి. వీటీ కాలేజీ మెయిన్ రోడ్డు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. కింద రెండు పోర్షన్ల కింద ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK అండి. డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇచ్చారండి. ఉత్తర ముఖ సింహద్వారం అండి. కింద పైన ఈ రెండు కూడా ఉత్తరమే అండి. ఆ టాప్లో సెకండ్ ఫ్లోర్లో వచ్చి మళ్ళా రెండు పోర్షన్ కింద ఇచ్చారండి. అవి కూడా ఉత్తరమే అండి. ఆ పైన థర్డ్లో 1 BHK ఇచ్చారు. అది ఈస్ట్ ఫేసింగ్ అండి, తూర్పు ముఖం. ఇది 100 చదరపు గజాల్లో కట్టారండి. బిల్డింగు ప్లాన్ ఉంది. 10 years అవుతుందండి. 30,000 రెంట్స్ వస్తున్నాయండి దీనికి. G+3 అండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. ఇది ఫ్లాటు. దీంట్లోకి వెళ్తున్నామండి. మనం 2 BHK చూస్తున్నాం. 2 BHK ఫ్లాట్ కింద కట్టారండి. ఫస్ట్ ఫ్లోర్ మాత్రం గ్రౌండ్ రెండు పోర్షన్ల కింద డివైడ్ చేశారు. సెకండ్ ఫ్లోర్ రెండు పోర్షన్లు. ఆ టాప్లో థర్డ్ ఫ్లోర్లో వచ్చి 1 BHK కింద ఇచ్చారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నామండి. గ్రౌండ్ క్లోజ్ మీద లోపలికి తీసుకెళ్ళలేను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం. 2 BHK అండి. హాలు రైట్ సైడ్ ఏమో బెడ్రూము, ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అలా చివర వాష్ ఏరియా అది ఇచ్చారు. వాష్రూము. ఇది ఉత్తర ముఖ సింహద్వారం కలిగిన 100 చదరపు గజాల బిల్డింగ్ అండి. బాగా నీట్గా కట్టుకున్నారండి. పైన అంతా చాలా నీట్గా చేయించుకున్నారు. గ్రౌండ్ రెండు పోర్షన్లు. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, ఆ పైన సెకండ్ ఫ్లోరు రెండు పోర్షన్లు. థర్డ్ ఫ్లోరు 1 BHK. పైన 1 BHK వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. మిగతా అన్నీ కూడా ఉత్తరముఖ సింహద్వారం వస్తుంది. ఈస్ట్ సైడ్ ఖాళీ ఉంటుందండి. నార్త్ ఎంట్రన్స్, ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుందండి. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మెయిన్ రోడ్డుకి మూడో హౌసు అలా వస్తుందండి. ఇది ఈ ఏరియా వచ్చి ప్రక్క కమర్షియల్ ఏరియా అండి. ఫుల్ బిజీగా ఉంటుంది ఏరియా కూడా. మార్కెట్ చుట్టూ అంతా కూడా మంచి డొమెస్టిక్ కూడా సూపర్గా ఉంటుందండి ఏరియా ఇది. అంతా ఫుల్ మెటీరియల్తో ఉన్న మూలనే కొంచెం ఇదిగా ఉందండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురు చేరుతుంది. ఇల్లు, ఇళ్ల స్థలంలో, పొలంలో, అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మేవారికి, కొనేవారికి కూడా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. కిందకి ఈ సెకండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్ కింద డివైడ్ చేశారండి. ఇప్పుడు మనం లోపల చూస్తున్నాం. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ అది ఇచ్చారు. స్టార్టింగ్లోనే అన్నీ పెట్టుకున్నారండి. ఇక్కడ ఇక్కడికి వచ్చి బెడ్రూమ్ కింద ఇచ్చుకున్నారండి. లోపల రైట్ సైడ్ వాష్రూమ్ ఇచ్చారు.
సేమ్ కింద స్ట్రక్చర్ కూడా ఇలాగే ఉంటుందండి, గ్రౌండ్ ఫ్లోర్ కూడా. బిల్డింగ్ అది అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారండి. 10 ఇయర్స్ అవుతుంది. ప్లాన్ అప్రూవల్ ఉంది. 100 చదరపు గజాలండి. రెంట్స్ 30,000 వస్తున్నాయండి అద్దెలు. రెండో పోర్షన్లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు రెండో పోర్షన్ చూస్తున్నాం మనం. ఈ పక్కన కూడా సందు ఇచ్చారు. అలాగే మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరికైనా ఇళ్ళ స్థలంలో, పొలంలో, అపార్ట్మెంట్ ఫ్లాట్లో కావాల్సిన వారికి కానీ అమ్మవలసిన వారికి కానీ ఉంటే మా యొక్క ఛానల్ని ప్రపోజ్ చేయండి. దయచేసి చూస్తున్నవారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట నొక్కండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క చుట్టాలు, బంధువులు, స్నేహితులకు కూడా మా యొక్క ఛానల్ గురించి తెలియజేయండి. ఇది ఎంటీగా ఉన్న ప్రాపర్టీస్ అయితే ఫుల్గా ఉంటుందండి. ఆల్రెడీ ఇందులో ఉంటున్నారు కాబట్టి మనకి కొంచెం ఇరుగ్గా ఉంటుందండి. బయటకండి ఇది, బయట వాష్రూమ్, రైట్ సైడ్ వాష్రూమ్ ఇచ్చారు, అన్నీ అలా ఇచ్చారండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో చూసుకొని సెకండ్ ఫ్లోర్ సెకండ్ హౌస్ చూసుకుంటూ బయటికి వెళ్తున్నామండి. కిచెన్ ఇచ్చారండి ఇక్కడ. అలాగా దీనికి ప్లాన్ అప్రూవల్ ఉందండి. 10 సంవత్సరాలు అవుతుంది. 30,000 అద్దె వస్తుందండి. మెయిన్ రోడ్డుకి 3వ బిల్డింగ్ వస్తుంది. అంటే 3 బిల్డింగులకి కామన్ అండి. ఎంట్రన్స్ కింద చూపించాను ఆల్రెడీ, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చూడవచ్చు మనం. ఇప్పుడు 3rd ఫ్లోర్కి వచ్చామండి. 3rd ఫ్లోర్లో మనం చూస్తున్నాం. పైన ఎంత ఓపెన్గా ఇచ్చారండి. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కట్టారండి. ఇది మాత్రం 1 BHK ఇచ్చారండి. ఇక్కడ 1 BHK ఇచ్చారండి. ఇది రాజమండ్రి. మరి ఒకసారి ఇనీస్పేట స్టేడియం దాటిన తర్వాత వీటీ కాలేజీ రోడ్లోకి వెళ్తుండగా ఇది మెయిన్ రోడ్కి 3వ బిల్డింగ్ వస్తుందండి. 100 చదరపు గజాలు, 75 లక్షలు చెప్తున్నారండి. G+3 మాట్లాడుకోవచ్చు అండి, తగ్గిస్తారు. 100 చదరపు గజాలు, నార్త్ ఫేసింగ్, 30,000 రెంట్లు వస్తున్నాయి. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అది ఉందండి. 10 సంవత్సరాలు అవుతుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి. అన్నీ అప్డేట్గా ఉన్నాయి. కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లు డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సంప్రదించండి. అలాగే చూస్తున్న వారు లైక్ చేయండి. అని మీకు ఇళ్ళ స్థలంలో, పొలంలో, అపార్ట్మెంట్ మీరు అమ్మదలిచిన, కొనదలిచిన మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ యొక్క ప్రాపర్టీస్ ఏమన్నా అమ్మాలనుకున్న వారు మాకు ఫోన్ చేస్తే మా ఛానల్లో డిస్ప్లే చేస్తామండి. ఇప్పుడు ఇలా చూసుకొని బయటకు వస్తున్నామండి మనం. ఇది బయట ఇచ్చారండి, ఇలా వేసారు, రేక్ అది వేసారు. బయట చూసుకొని క్రిందకి దిగుతున్నామండి. మెట్లు ఇది 3rd ఫ్లోర్ నుంచి దిగుతున్నామండి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. 2 పోర్షన్లు. 3rd ఫ్లోర్లో ఒక పోర్షను. మీరు లోకల్ వారు అయితే 1 గంట 2 గంటల ముందు ఫోన్ చేయొచ్చు అండి. అవుట్డోర్ నుంచి అయితే 1 రోజు ముందు విజిటింగ్ కోసం ఫోన్ చేయాలండి.
మేము చూపించే ప్రాపర్టీస్ అన్నీ డైరెక్ట్గా ఓనర్ గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తామండి. మీరు డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. ఎవ్రీ ప్రాపర్టీ నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు, మీరు తగ్గిస్తారు. మీరు ప్రాపర్టీ గుమ్మాలోకి వచ్చి చూసిన వెంటనే ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడిస్తామండి. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి, లాక్ చేసి ఉన్నాయి. దీని ధర 75 లక్షలు చెప్తున్నారండి. ఇప్పుడు మనం కామన్ ఏరియా నుంచి బయటికి పాస్ ఆన్ అవుతాము. హాయ్ నమస్తే అండి, మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు కిల్లాడి అచ్యుత శ్రీనివాస్ యాదవ్, జాంపేట యాదవ్ వీధి నందంగన్ జంక్షన్, రాజమహేంద్రవరం అండి. మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో.